వీడియో స్టార్టింగ్లోనే ఒక గ్లాసులో రైస్ చూపిస్తుండ అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ముందు ముందు మీకు తెలుస్తుంది. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. 2 గ్లాసులు ఈ గ్లాసు కొలత 2 గ్లాసులు రైస్ ని కలుపుకోవాలా. 2 గ్లాసులు నీళ్ళు, 2 గ్లాసులు బియ్యము, 2 గ్లాసులు బియ్యానికి 3.5 గ్లాసు నీళ్లు కలపాలా. 3.5 గ్లాసు నీళ్లు నానబెట్టి పెట్టుకోవాలి. నీళ్లు ఒక అరగంట నానబెట్టుకోవాలా. ఒక అరగంట నానబెట్టుకోవాలా అంటే బాగా కడుక్కొని కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలా బియ్యాన్ని. కుక్కర్లో చికెన్ పులావ్ రైస్కి వేయాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ చూడండి. పట్ట, లవంగాలు ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక మీడియం సైజు ఎర్రగడ్డ ముక్కలు కోసుకొని, ఒక టమోటా ముక్కలుగా కోసుకొని, మళ్ళీ వచ్చి బిర్యానీ ఆకు ఒక మీడియం సైజువి ఒక 4 చూస్తున్నాను చూడండి, చూపిస్తున్నాను మీకు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి చిన్న సైజు, ఒక తెల్లగడ్డ, 10 కానీ అట్లా ముక్క అల్లం అన్ని పేస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత బిర్యానీలోకి యాడ్ చేసుకోవడానికి ఒక చిన్న ముక్క అల్లం, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక గడ్డ తెల్లగడ్డ, ఒక వెల్లుల్లిపాయ గడ్డ, ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ గడ్డ. దీంట్లో 2 గ్లాసులు బియ్యానికి 10 పీసులు చికెన్, 10 పీసులు చికెన్. చికెన్ లో 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం. 2 స్పూన్ల ఆయిల్, ఒక 1/4 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ సాల్ట్ లైట్ గా నీరు ఇంకిపోయిన దాకా ఫ్రై చేసుకోవడానికి ఫ్రై చేసి పెట్టుకున్నా. అంటే బిర్యానీ రైస్ లో పులావ్ ఫ్రెండ్స్, బిర్యానీ అయితే కాదు పులావ్ ఫ్రెండ్స్. ఇది కుక్కర్ పులావ్. ఇది బిర్యానీ అంటే మళ్ళీ చాలా రకాలు వస్తాయి. మనం కుక్కర్లో వేసుకుంటాం కాబట్టి కుక్కర్లో కూడా బిర్యానీ చేస్తారు. ఇది పులావ్ లాగా చేస్తుంది మా అమ్మ. రాయలసీమ పులావ్. ఇది ఎలా ఉంటుందో మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. 5-6 స్పూన్లు ఆయిల్, 5-6 స్పూన్లు ఆయిల్ వేసినాం. ఆయిల్ వేసి ఇది పట్ట, లవంగాలు, యాలకులు కొద్దిగా కొంచెం సేపు ఫ్రై అవనిస్తే ఆనియన్ ఒక గడ్డ ఆనియన్ తరిగి పెట్టుకొని వేసుకోవాలి. మళ్ళీ దాంట్లోనే బిర్యానీ ఆకులు ఒక 4, అదే 4 బిర్యానీ ఆకులు. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవని తీసేసి పెట్టుకున్న ఇది పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, అల్లం పేస్ట్, టమాటాలు, కొంచెం సాల్ట్, కొంచెం నూనె వేసి అదే నీరు ఇంకిపోయిందాక ఉడకబెట్టిన. నీరు లేకుండా వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్
నీళ్ళు వస్తున్నాను వస్తున్నా 3.5 నీళ్ళు 3.5 గ్లాస్ నీళ్లు 2 గ్లాసుల బియ్యానికి 3.5 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసు నీళ్లు. ఇదిగో ఇప్పుడు సాల్ట్ కొంచెం ఎంత, 1 స్పూనా 2 స్పూన్ల? 1 స్పూన్ వేసేది సాల్కుంటే మళ్ళా చూసి అంటే 1.5 స్పూను చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. దాంట్లోనే మసాలా పడి ఏదో మసాలా 2 స్పూన్లో వేస్తా. నీళ్ళు సాల్ట్ అంతా వేసి బిర్యానీ మసాలా అంటే 1 స్పూన్లో ముక్కాలు స్పూను బిర్యానీ మసాలా. ఆచి బిర్యానీ మసాలానా? ఏదో ఒక బిర్యానీ మసాలా మనకి ఏది నచ్చితే అది. లాస్ట్ లో కొత్తిమీర, మళ్ళా కరివేపాకు కూడా. కరివేపాకు లేదా? పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. పుదీనా లేదు కాబట్టి కొత్తిమీర మాత్రం వేసిన. లైట్ గా కలర్ కోసం లైట్ గా 1/4 స్పూన్ మిరప్పొడి. 1/4 స్పూన్ మిరప్పొడి జస్ట్ కలర్ కోసం, కొంచెం ఫ్లేవర్ టేస్ట్ కోసం. నెయ్యి 1 స్పూను అంతే కదమ్మా? నెయ్యి 1 స్పూన్ వేస్తే సరిపోతుంది అంతే. ఇంకా అంత కలబెట్టేసి మూత పెట్టేసి కుక్కర్ కలబెట్టమా. ఇదే మా అమ్మ చేసే కూర అన్నం రైస్ అని చెప్పేసి సరిపోయింది లేదు చూస్తాను. అంతేనా? కుక్కర్ మూత పెట్టేసేయండి. సాల్ట్, ఉప్పు, కారం, మసాలా అన్ని సరిపోయాక ఒకసారి మనం చెక్ చేసుకొని చివరగా మూత మూసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మూత మూసేసుకొని లాక్ చేసేసుకొని దానిపైన వెయిట్ పెట్టేసుకోవాలి. ఇలా వెయిట్ పెట్టేసుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకొని 1 అరగంట అయిన తర్వాత మూత తీసేస్తే మీకు ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కాసేపు రెడీ అయ్యాక మళ్ళీ నేను టేస్ట్ ఎలా ఉందో నేను తిని చూసి కూడా మళ్ళీ మీకైతే వీడియోలో అయితే చెప్తాను మళ్ళా మీకు. అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుండాలి అని దేవుడిని కోరుకుంటున్నాను. నేను బాగున్నాను దేవుని ఆశీర్వాదం వల్ల. సదా మీ సేవలో నాకు తెలిసిన నేను సేకరించిన కొంత సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. మీరు నాపై అభిమానంతో నా యూట్యూబ్ ఛానల్ విక్టరీ ప్రసాద్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను. చికెన్ పులావ్లేకి చికెన్ పులుసు ఫ్రెండ్స్ కొద్దిగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చికెన్ పులుసు, చికెన్ సేరువా కానీ. కాబట్టి మా అమ్మ చికెన్ సేరువా కూడా కొద్దిగా చేసింది. అంటే చికెన్ పులుసు కొద్దిగా. తర్వాత పెరుగులేకి ఎర్రగడ్డలు ఫ్రెండ్స్, పచ్చిమిరకాయ వేసుకోవచ్చు, మన కీరకాయ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి అవి ఏం లేవు కాబట్టి మా అమ్మ పెరుగులేకి ఎర్రగడ్డ మాత్రమే వేసింది. ఆనియన్ రైతా ఫ్రెండ్స్. ఇది ఆనియన్ రైతా ఉంటేనే బిర్యానీలోకి ఆ టేస్ట్ అది ఫ్రెండ్స్. అసలు మీకు అందరికి తెలిసిందే కదా. చికెన్ పులావ్ ఫ్రెండ్స్ 11 గంటల 55 నిమిషాలకైతే పెట్టాము. 12 గంటల 5 నిమిషాలకంతా 2 విజిల్స్ వచ్చి అయిపోయింది. కానీ మేము దాదాపుగా 3/4 గంట సేపు అలాగే మూత తీసేసి వదిలేసాం ఫ్రెండ్స్. బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కుక్కర్ అయితే పైన విజిల్ తీసేసి ఓపెన్ చేస్తున్నాం. అమ్మ చూసినారా, పొగలు గక్కుతో స్మెల్ అయితే ముక్కుకి ఘాటుగా స్మెల్ చాలా బాగుంది. అయితే ఫ్లేవర్ ఎప్పుడప్పుడు తిందామా అనిపిస్తుంది.
కదా ఫ్రెండ్స్, దాదాపుగా రెడీ అయిపోయిన 10 నిమిషాల్లో అయితే 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. విజిల్స్ వచ్చేసిన అరగంట లేదా 45 నిమిషాలు తర్వాత బాగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా తీసిన తర్వాత పొడి పొడిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వెంటనే తీసేశారంటే ముద్ద ముద్దగా ఉంటుంది, అంత మెతుకుగా అయితే ఉండదు. మీకు మెతుకుగా ఉండాలి అనుకుంటే ఒక అరగంట, 3/4 గంట, 1 అవర్ అయినా కూడా పర్లేదు, నిదానించే తర్వాత తీసినైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా పొడి పొడిగా అయితే చాలా బాగుంది. మీలో ఎంతమందికి మీ అమ్మ చేసే వంట ఇష్టమో, ఏ వంట మీరు ఎక్కువ ఇష్టంగా తింటారో ఈ వీడియో మీరు చూడడం, లైక్ చేయడం కాదు నాకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీ అమ్మ కానివ్వండి, మీ అమ్మమ్మ కానివ్వండి, మీ నాన్నమ్మ కానివ్వండి, ఎవరైతే మీకు ఏ వంట చేస్తే ఏది ఇష్టమో ఆ వంట మీరు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయాలి. మీరు అప్పుడే మీరు వాళ్ళ మీద ప్రేమ చూపించిన వాళ్ళు అవుతారు. అలానే ప్రేమ ఉంది, ప్రేమ లేదు అని కాదు నా ఉద్దేశము. ఖచ్చితంగా మీ కామెంట్ సెక్షన్ తెలియజేస్తారు. మీ నాన్నమ్మ చేసిన వంట ఏది నచ్చుతుందో, మీ అమ్మమ్మ చేసిన వంట ఏది నచ్చుతుందో, మీ అమ్మగారు చేసిన ఏ వంట మీకు బాగా నచ్చుతుందో, వెజిటేరియన్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ కానివ్వండి, ఏదైతే మీకు బాగా ఇష్టమో కామెంట్ సెక్షన్ అయితే మీరు ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళైతే మాత్రము నేను తిని మళ్ళా కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ అభిప్రాయాలు ఎలా ఉందని, టేస్ట్ కూడా. సుమారు 100 సంవత్సరాలకు ముందు కడప జిల్లాలో రైల్వే కోడూరు ఒక మారుమూల పల్లెలు ఫ్రెండ్స్, మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఈ విధంగా అయితే చేసుకునేవాళ్ళు అప్పట్లో అంట. అందుకని నాకు మా అమ్మ కూడా ఇలాగే చేయించింది పులావు. నేను తిని చూసి కూడా మళ్ళీ మీకు చెప్తాను ఫ్రెండ్స్. అప్పట్లో పెద్దవాళ్ళు చాలా టేస్టీగా చాలా బాగా చేసేవాళ్ళు, ఆర్గానిక్ పద్ధతుల్లో. ఎసెన్స్లు, ఈ ఫుడ్ కలర్లు అంతా వేసుకునేవాళ్ళు కాదు. ముద్ద అయితే నా నోట్లోకి పోతా ఉంది ఫ్రెండ్స్. అసలు ఎక్కువ కారం వేయలేదు ఫ్రెండ్స్ మా అమ్మని అయితే, ఎందుకంటే అందరూ తినరు, ఒకరికి నచ్చుతుంది కారం, ఒకరికి నచ్చుతుంది కాబట్టి. అందులో సమ్మర్ కాబట్టి ఇప్పుడు కారం ఎందుకు అని చెప్పి తక్కువ ఏమని చెప్పినాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మంచి వీడియోలో మళ్ళీ మీకు కలుస్తాను.